కిరణ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ప్రిన్స్టన్ కాలేజ్ రామంతపూర్లో ఉన్నటువంటి ప్రిన్స్టన్ కాలేజ్లో ఉన్నటువంటి ఈ ఆగడాలను ఇవాళ జరుగుతున్నటువంటి ఆగడాలు అస్సలు కాదు. దాదాపు సంవత్సర కాలం నుండి 22-23 పాస్డ్ అవుట్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కూడా సర్టిఫికేట్స్ ఆపడం, వాళ్ళ ఫీజెస్ అవ్వచ్చు అన్ని క్లియర్ ఉన్నా కూడా వాళ్ళ ఫీజెస్ కంప్లీట్గా క్లియర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ హోల్డ్ చేసుకొని మేనేజ్మెంట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుతూ ఉంది. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటన కాదు. దాదాపు సంవత్సర కాలంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రిన్స్టన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. పోగొట్టినటువంటి కాలేజ్ విద్యార్థుల జీవితాల్ని చెలగాటలాడి విద్యార్థుల జీవితాల్ని ఆగం చేసినటువంటి కాలేజ్ ప్రిన్స్టన్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫీజుల దోపిడీ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు దన్నుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను ఆగం చేసినటువంటి కాలేజ్ ప్రిన్స్టన్ కాలేజ్ మేనేజ్మెంట్. ఏదైతే విద్యార్థి హృదయ్ 2020లో జాయిన్ అయ్యి 2023 అకాడమిక్ ఇయర్లో తన డిగ్రీ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా తన సర్టిఫికేట్ ఇవ్వకపోగా దాదాపు 6 నెలల నుండి తిప్పుతూ రేపిస్తాం మాపిస్తాం అంటూ దాదాపు వారం రోజుల నుండి కూడా రెగ్యులర్గా వచ్చి క్యాంపస్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా రోజు నిరాహార దీక్ష చేసుకున్నటువంటి హృదయ్ ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్త మాతో పాటు ఉన్నాడు. ఇవాళ ఈ యొక్క హృదయం మాతో పాటు ఉన్నాడు తప్ప విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉన్నాడు. కానీ హృదయ్ తన మనసును చాటుకొని ఈ ఏదైతే సంఘటన జరిగిందో అది తన జరిగినటువంటి సంఘటన వేరే విద్యార్థికి జరగకుండా, ఈ అన్యాయం వేరే వారికి ఎవరికి జరగకుండా ఇవాళ విద్యార్థి హృదయం ముందుకొచ్చి ఇవాళ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. దాదాపు వారం రోజులుగా రెగ్యులర్గా మార్నింగ్ నుండి నైట్ వరకు ఈవినింగ్ 7 o'clock వరకు రోజు వచ్చి ఇక్కడే కూర్చొని పోయిండు. ఇవాళ విద్యార్థి పరిషత్ హృదయకి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాము. హృదయ్ యొక్క నిరాహార దీక్షకు విద్యార్థి పరిషత్ సంపూర్ణ మద్దతు తెలిపి హృదయ్ యొక్క సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడానికి గల కారణాలు కాలేజ్ మేనేజ్మెంట్ ఇమ్మీడియట్గా చెప్పాలా. విద్యార్థుల జీవితాన్ని ఆగమించినటువంటి ప్రిన్స్టన్ కాలేజ్ యొక్క ఆగడాలను బయట తీసి ప్రిన్స్టన్ కాలేజ్ యొక్క అఫిలియేషన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి అధికారులు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. హృదయ్కి న్యాయం జరిగేంత వరకు కూడా విద్యార్థి పరిషత్ ఇక్కడే ఉంటుంది. హృదయ్ సర్టిఫికేట్లు ఇప్పించే వరకు కూడా, హృదయ్తో పాటు ఉన్నటువంటి 100 మంది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు ఇప్పించే వరకు కూడా విద్యార్థి పరిషత్ వెనుకడుగు వేయదు. భారత్ మాతాకి జై, వందే మాతరం. హృదయ్ రాజు. నేను ఈ కాలేజ్లో 2020లో డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నాను. నాకు ఏమంటే సర్టిఫికేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేరు. నా ఫీజు అంతా క్లియర్ ఉంది, మేనేజ్మెంట్ కోటాలో నేను తీసుకున్నాను, నా ఫీజు అంతా క్లియర్. ఏమంటే రేపు ఎల్లుండ్రా అని చెప్పి వారం రోజుల నుంచి తిప్పలు పెడుతున్నారు. అడుగుతేనేమో మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ 4 రోజుల తర్వాత రా అంటున్నారు. డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఇస్తామంటాం కానీ నా సర్టిఫికేట్ మాత్రం ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగాలు కట్టగానే సాయంత్రం కళ్ళు ఇచ్చేస్తున్నారు. నేను కడతా అని చెప్పి వారం రోజులు తిరుగుతున్నా, అయినా కూడా నా సర్టిఫికేట్ నాకు ఇవ్వట్లేరు. కాలేజ్లోనే ఉన్నాయి సర్టిఫికేట్లు, నాకు చూపించి మరీ ఇవ్వట్లేరు. పొద్దుగాల నా ముంగట పెట్టి మేడం నాకు ఇవ్వండి మేడం అంటే ఇస్తున్నా లెటర్ రాస్తున్నా, టీసీ రాస్తున్నా ఇది అని చెప్పారు. 3 గంటలకు తీసుకెళ్ళి లోపల పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు అడిగితేనేమో మళ్ళీ 4 రోజుల తర్వాత రా అప్పుడే ఇస్తా, 8 గంటలు 3 నెలలు లీటర్ ఇచ్చినా అది అని మాట్లాడుతున్నారు. నేను మొత్తం ఫీజు కట్టినట్టు ఉంది. ఇక్కడ 10,000 లాగా కట్టాను. మా చైర్మన్ సార్ కూడా సిగ్నేచర్ చేసిండు మొన్న శుక్రవారం. ఇచ్చేసేయండి ఇతనికి, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా కూడా ఇవ్వట్లేదు. ఈరోజు మండే పొద్దున్న రమ్మన్నారు, ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. ఈరోజు పొద్దున్న నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను, అయినా ఇవ్వట్లేదు. నా ఎంబీఏ అడ్మిషన్ కూడా పోయింది. నాకు మళ్ళీ కెరియర్ వేస్ట్ అవుతుంది. 1 year ఆల్రెడీ వేస్ట్ అయింది, మళ్ళీ ఇంకో 1 year వేస్ట్ చేస్తారు ఈ కాలేజ్ వాళ్ళు. నాకు ఇంకోటి ఏం దారిగా అనిపిస్తలేదు. నేను చేసుకుంటాను, నా సర్టిఫికేట్స్ మాత్రం నాకు ఇప్పుడు కావాలి. నా సర్టిఫికేట్స్ ఇచ్చే వరకు నేను ఇక్కడికి వెళ్ళి కదలను.